నేటి రోజున భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ప్రస్తుత రాహుల్ శర్మ గారిని ఫార్మర్ సూసైడ్ డెత్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాళ్ళకు ఎక్స్గ్రేషియా రావాలని చెప్పి ఆ ఎక్స్గ్రేషియాను ఇంకెన్ని రోజులకు వస్తాయని తెలుసుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మాకు ఎక్స్గ్రేషియా డబ్బులు వస్తాయని తిరుగుతున్నారు. కానీ ఇక్కడికి వస్తే తెలుసుకున్న విషయం, మాకు తెలిసిన విషయం చూస్తే అవాక్కవలసి వచ్చింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరియట్ నుంచి ఒక 16 మందికి 96 లక్షల రూపాయలు సుమారుగా డబ్బులు ఇవ్వమని చెప్పి ఎక్స్గ్రేషియా వస్తే ఇక్కడ ఎవరైతే 16 మంది ఉన్నారో ఆ 16 మంది ఎలిజిబిలిటీ క్రమం ప్రకారం 16 మందికి బానోత్ రమాదేవి, రామిల్ల మల్లయ్య, పూలం కృష్ణస్వామి వీళ్ళ పేర్లు తొలగించి వాళ్ళకు ఏదో నచ్చిన పేర్లు ఎస్టీఓకు డబ్బులు ఇవ్వమని చెప్పి రికార్డు చేసి వాళ్ళకు ఇవ్వమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారని, దానికి పూర్తి బాధ్యత కలెక్టర్ గారి ఆదేశానుసారమే ఇక్కడున్న అధికారులు చేస్తున్నారని, మరి కలెక్టర్ గారికి ఇందులో ఏం ఇంట్రెస్ట్ ఉందో, మరి ఈ పేద ప్రజలు భర్త లేని ఈమె పుట్టగొట్టడానికి ఈయనకెందుకు ఇంట్రెస్ట్ వచ్చిందో మాకు అర్థమైతలేదు. ఎవరు అదనంగా 13వ నెంబర్ గుర్రం రాకేషు, జింకల రవి, బండారి రవి అనే వీళ్లకు డబ్బులు ఇవ్వడానికి కోసం వీళ్ళ పేర్లు తొలగించి వాళ్ళ పేర్లు ఎంట్రీ చేసి ఎస్టీఓకు లిస్టు పంపించారట. ఈ పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వాస్తవానికి జిల్లా కలెక్టర్ అయినటువంటి అతను తన అకౌంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఎవరైతే ఫార్మర్ చనిపోతారో ఆయనకు డబ్బులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జమ చేసుకోవాలి. కానీ వచ్చిన పైసలు సంబంధిత లిస్టు ఈ 16 మంది పేరు మీద డబ్బులు వచ్చినా కూడా వీళ్ళు సక్రమంగా ఏదైతే వచ్చిన దాన్ని వచ్చినట్టు వచ్చేదే ఇస్తలేరు. చక్కగా వచ్చిన దాన్ని వచ్చినట్టు ఇవ్వకుండా ఇతరుల పేర్లు యాడ్ చేసి వీళ్ళ పొట్ట మీద కొట్టుకుంటా వీళ్ళ పేర్లు తొలగించి వేరే వాళ్ళ పేర్లు యాడ్ చేస్తున్నారంటే దీంట్లో వీళ్ళు ఈ పరిపాలన సౌలభ్యంలో భాగంగా వీళ్ళు ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు? అసలే ప్రభుత్వం దగ్గర పైసలు లేవని ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డే బాహాటంగా చెప్తాడు. మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు పైసలు వస్తాయని చెప్పి మేము పోయి కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారిని అయ్యా మరి వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళకు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ మేము ఎండార్జ్ చేసి మళ్ళీ పైకి సీఎం రిలీఫ్ ఫండ్కు పంపిస్తామంటాడు. పైకి సీఎం రిలీఫ్ ఫండ్కు ఇప్పుడు మీరు పంపిస్తే మళ్ళీ ఎప్పుడు రావాలి? మళ్ళీ 5 సంవత్సరాలు వీళ్ళు ఎదురు చూడాలి. అంటే భర్త లేని ఈమె ఎవరిని పట్టుకొని తిరుగుతుంది? ఎక్కడికైనా తిరుగుతుంది? ఎట్లా వస్తాయి డబ్బులు? మళ్ళీ 5 ఇయర్స్ లోపు ఈ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఎప్పుడు పైసలు ఉండాలి? మళ్ళీ ఎప్పుడు రావాలి? బడ్జెట్ లేదని ఒక పక్కన గవర్నమెంటే మొత్తుకుంటుంది. మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఎప్పుడు ఇస్తారు? నీకు ఒకవేళ మీరు కలెక్టర్గా ప్రథమ పౌరుడుగా మీకు ఒకవేళ ఆలోచన ఉంటే మీ జేబులోకి వెళ్ళి మీ అకౌంట్లోకి వెళ్ళి ఈ ఎక్స్ట్రా ఇచ్చిన వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలి. ఇచ్చి మీరు గవర్నమెంట్ నుంచి తీసుకోండి. కానీ లిస్టు ప్రకారం 16 మందికి వచ్చిన డబ్బుల్లో వీళ్ళ పేర్లు ఎగరగొట్టి మీకు సంబంధించిన పేర్లు ఎట్లా యాడ్ చేస్తారు? ఇది ఖచ్చితంగా కలెక్టర్ గారి పొరపాటు. ఆయన పొరపాటును ఆయనే సరిదిద్దుకోవాలి. ఎస్టీఓలో బిల్ ఆపి వీళ్ళందరికీ డబ్బులు వచ్చేటట్టు చేయాలి. లేకుంటే దీని మీద తదుపరి న్యాయపరంగా కోర్టు వరకు కూడా వెళ్ళడానికి వీళ్ళు వెనకాడరు. వీళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ లీడర్లను మేము పోరాడతామని ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాం.